తెలంగాణ కాంగ్రెస్ లో నామినేటెడ్ పదవుల భర్తీ ఆలస్యం అవుతోంది. సీఎం రేవంత్ రెడ్డి పదే పదే మంత్రుల గురించి ప్రస్తావన తీసుకొని వస్తున్నారు. మంత్రుల వల్లే నామినేటెడ్ పదవుల భర్తీ జరగడం లేదా? అసలు ఎందుకు నామినేటెడ్ పదవుల భర్తీ చేయడం లేదు? పదవులు భర్తీ జరగకపోవడానికి అసలు కారణం ఏంటి? లెట్స్ వాచ్ ది స్టోరీ. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 19 నెలలు దాటింది. అయినా ఇంకా రాష్ట్ర, జిల్లా స్థాయి నామినేటెడ్ పదవులు మాత్రం పూర్తి స్థాయిలో భర్తీ కావడం లేదు. 10 ఏళ్లు ప్రతిపక్షంలో ఉన్నారు. పార్టీ కష్టకాలంలో పనిచేసిన వారు ఎందరో ఉన్నారు. వీరంతా ఇప్పుడు నామినేటెడ్ పోస్టుల కోసం ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. కానీ నామినేటెడ్ పోస్టుల భర్తీ మాత్రం ఆలస్యం అవుతూనే ఉంది. ఈ అంశంపై సీఎం రేవంత్ రెడ్డి సైతం ఇప్పటికే పలుమార్లు అసంతృప్తి సైతం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. అయితే నామినేటెడ్ పోస్టుల భర్తీ విషయంలో కొందరు మంత్రులు పట్టించుకోకపోవడంతోనే పదవుల భర్తీ ఆగినట్టు తెలుస్తోంది. ఇక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన కొత్తలో నామినేటెడ్ పోస్టులు భర్తీ చేసింది. అప్పట్లో చాలామంది వలస లీడర్లకే పదవులు దక్కాయనే ఆరోపణలు ఉన్నాయి. పార్టీ కోసం తొలి నుంచి కష్టపడ్డ లీడర్లకు పదవులు రాలేదని అప్పట్లో కొందరు నేతలు తమ అసంతృప్తిని పార్టీ పెద్దల ముందు వెళ్లగక్కారు. ఇక మీదట జరిగే పదవులు భర్తీ విషయంలో సీనియర్లు, కష్టపడ్డ వారికే ఛాన్స్ ఇస్తామని పార్టీ పెద్దలు చెప్పుకొచ్చారు. దాంతో సీఎం రేవంత్ నామినేటెడ్ పదవుల భర్తీ విషయాన్ని మంత్రులకు అప్పగించారు. జిల్లా స్థాయిలో నామినేటెడ్ పోస్టులు ఎవరెవరికి ఇవ్వాలో మంత్రులు నిర్ణయిస్తారని ప్రకటించారు. కానీ ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులు, జిల్లా మంత్రులు పదవుల భర్తీని అస్సలు పట్టించుకోవడం లేదనే టాక్ వినిపిస్తోంది. అందుకే నామినేటెడ్ పదవుల భర్తీ ఆగిపోయిందని గాంధీ భవన్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇటీవల మంత్రివర్గ విస్తరణ జరిగింది. 3 ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు దక్కాయి. మంత్రివర్గ విస్తరణలో చోటు దక్కని కొందరు ఎమ్మెల్యేలను బుజ్జగించిన హైకమాండ్ నామినేటెడ్ పదవులు తీసుకోవాలంటూ ఆఫర్ కూడా చేసింది. దాంతో కాస్త మెత్తబడిన నేతలు ఏదో ఒక పోస్టు తీసుకుని చక్రం తిప్పాలని భావిస్తున్నారు. కానీ పదవుల భర్తీకి మాత్రం మోక్షం దక్కడం లేదు. ఇదే విషయంపై జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులు, డీసీసీ అధ్యక్షులను, జిల్లాలోని ముఖ్య నేతలను లిస్ట్ ఎప్పటికప్పుడు అడుగుతూనే ఉన్నారట. అయితే ఓ లిస్టు కూడా వస్తుందట. కానీ ఒక పోస్టుకు 10ల సంఖ్యలో పేర్లు వస్తున్నాయి. ఆ జిల్లాలో, నియోజకవర్గంలో ఒక్కో నేత ఒక్కో పేరు చెబుతున్నారు. దాంతో ఒకరికి ఇస్తే ఇంకొకరు ఫీల్ అవుతున్నారట. దీంతో మంత్రులు ఏమీ చెయ్యలేక సైలెంట్గా ఉంటున్నారట. ఇదొక కారణమైతే సీఎం దృష్టికి లిస్ట్ తీసుకొని వచ్చిన ఆ లిస్టు ముందుకు కదలడం లేదట. ఇక లిస్ట్ సీఎం దగ్గర ఉన్న అప్రూవల్ రాకపోవడంతో మరింత ఆలస్యం అవుతుందనే టాక్ వినిపిస్తోంది. మొత్తం మీద ఆలస్యం ఎవరి వల్ల జరిగినా నష్టపోయేది మాత్రం పార్టీ కోసం కష్టపడిన కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలే అన్న చర్చ జరుగుతోంది. పార్టీ కోసం కష్టపడింది ఎవరు? పార్టీని నమ్ముకొని ఉన్నది ఎవరు? ఇందులో అర్హత ఉన్నవారు ఎవరు గుర్తించి జిల్లాలో ముఖ్య నేతలు అలిగినా సరే నామినేటెడ్ పోస్టుల భర్తీ చేస్తే బాగుంటుంది కదా అనే అభిప్రాయం పార్టీ వర్గాల నుంచి వినిపిస్తోందట. మరి మంత్రులతో పాటు ఒక్కసారి కార్యకర్తల కోసం సీఎం సైతం కాస్త టైం కేటాయించి నామినేటెడ్ పదవుల భర్తీ చేయాలని కొందరు అభిప్రాయపడుతున్నారు. మరి పీసీసీ, సీఎం, మంత్రులు ఎప్పటికైనా నామినేటెడ్ పదవుల భర్తీ త్వరగా చేసి కార్యకర్తలకు న్యాయం చేస్తారో, లేదా ఎవరికి వారు ఎదుటి వారిపై వదిలేసి మరింత ఆలస్యం చేస్తారో చూడాలి.